మత కల్లోలం పెట్టిందంటే వీళ్ళు కదా అసలైన మీడియా ఛానల్. వాడు మత కల్లోలం పెట్టింది, వాడిని దన్నాలు ఫస్ట్ పక్కకు వచ్చి. ఈ నాన్వేషణ గాడు కూడా ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. నోటికి ఎంతో అంత మాట్లాడడం. ఎటు కూడా మీడియా ఉంది కదా, నాకు ఛానల్ ఉంది, నాకేం చేయదు. నిన్న మొన్న కూడా అది మాట్లాడారు, అయినా వదిలేసిరు. అని మీద వాడు ఎడవాలి కదా. ఈయన మీడియా ఛానల్ ఆయనకి ఎంతో ప్రేమ ఉందని చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి. నేను హిందూ ధర్మాన్ని కాపాడుతున్నా అంటున్నాడు కదా. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నా. నేను ఒక వీడియో చూపిస్తా, వానికి నిజం చెప్తున్నా. వాడిని దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళ కాడు కొమ్మని చెప్తా. నేను సపోర్ట్ ఇస్తా. అప్పుడు నేనే వాడిని సపోర్ట్ ఇస్తా. సిగ్గు శరం లేకుండా ఏదో వీక్ పర్సెంట్ పట్టుకొని ఆట ఆడిస్తుండ్రు. కానీ వీళ్ళ దగ్గరకు పోయి ఒక్కసారి మాట్లాడమని చెప్పు. వీని దగ్గరకు అంటారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే వాడు మీడియా ఛానల్ ఓడో కానీ పో వీని దగ్గరికి. వీని దగ్గర ఏం శక్తి ఉందని బయటలో పెట్టి నీకు దమ్ము ఉంటాయి. ఇది నీ మీడియా అంటే. ఇట్లాంటి నువ్వు బయట వేయడం హక్కు నీకు ఉంది. ఇలాంటివి చెయ్యాలి. ఎవరైనా ఒప్పుకుంటాడు. ఇది చూడు, దీనికి దేవుడు వస్తున్నది తెలియదు, మరి పక్కన ఉన్న దానికి వస్తుంది తెలియదు. ఇదా ఆటంగా కారం తిన్న దానిలో పొగిరిస్తుంది, దీనికి దేవుడు వస్తుందా? ఇదా యేసు ప్రభు నమ్ముకున్నాం. ఇట్లాంటి బయట పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాము. ఎవరైనా ఒప్పుకుంటారు. అప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. మేము ముస్లింలను కాపాడుతున్నాము, మేము హిందువులను కాపాడుతున్నాము. మీరు మత కల్లోలం పెడుతున్నారు, ముస్లింలు వచ్చి పెడుతున్నారు అంటే ఏం పెట్టిండు? పొట్ట తిప్పులకు బతుకోద్దా? బతికే హక్కు కూడా లేదా? ఇవాళ ముస్లింలను మాట్లాడుతున్నారు, అప్పటి నుంచి కూడా మాట్లాడాలి. మరి చికెన్ షాప్కి పోతే అలాలేంటి తినరు కదా, మరి అదేంది? అప్పుడు కూడా ఇది అలాలు ఉంటేనే తింటాము, అలా లేకపోతే తినము. అవి కూడా మాట్లాడాలి. అవి కూడా మాట్లాడే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి. సిగ్గు శరం లేకుండా నేను మీడియా నేను ఏది మాట్లాడినా చెల్తుంది అంటే ఎవడు ఊపడు. మాట్లాడే హక్కు ఉంది. అదే వీడియోలో ఇండియన్ యూత్ ని బాగా ఇది చేస్తూ చైనా యూత్ ని పొగుడుతున్నాడు. చైనా దేశాన్ని ఎలా చూడొచ్చు? నాన్వేషణ అసలు ఈ దేశంలో పుట్టినోడు కాదు వాడు. ఈ దేశంలో పుట్టి దేశద్రోహానికి ఎంత వస్తుంది అనేది. దేశద్రోహి వాడు. ఈ దేశంలో పుట్టి ఇక్కడ పుట్టి వేరే దేశాన్ని పొగుడుతుండు కదా. అప్పుడు అడగాలి నాన్వేషణ గాన్ని. సీతాదేవిని అవమానించినప్పుడు ఏమైపోయింది ఈయన? ఈ మీడియా ఛానల్ ఆయన ఏ సందులో పండుకుండు, ఏడదాయి పండిను. మరి ద్రౌపది దేవిని అవమానించలేదా? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అని చెప్పేసి ఏదో అడక తింటాను కాడ బ్రెడ్ జామ అమ్ముకుంటాను కాడికి పోతున్నావు. పెద్ద పెద్ద కంపెనీలో కాడికి అమ్మాను. ఏ పోనీక చేతనైతే లేదా? అడగనికి హక్కు లేదా నీకు? ఈ మీడియా ఛానలే కదా. ఎంతమంది మీద మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, పోయి అడుగు. అట్లాంటివి లేదు. నాన్వేషణ గాడు ఎంతసేపు ఉన్నా కానీ వాని ఫాలోవర్స్ చూసుకొని అడక కొత్త పుచ్చగాడు అంటే పొద్దెరగాడు అన్నట్టు ఆ దేశాన్ని చూపిస్తే ఈ దేశాన్ని చూపిస్తా రోజుకో పెళ్ళాన్ని వేసుకొని తిరిగినట్టు అనుకుంటుండు. ఈ దేశాన్ని అవమానించినప్పుడు ఎందుకు అని మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకుంటలేరు? వాడు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశాన్ని అవమానిస్తున్నాడు కదా. మరి మాట్లాడాలి. మాట్లాడే హక్కు కూడా మనకు ఉంది, ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉంది. కోవబాబు అమ్మిన వ్యక్తిని నాగబాబు కలవడం జరిగింది, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కోవబాబు అమ్మిన ఆయన తప్పు చేయలేదు. ఏం తప్పు చేసిండు? కల్తీ అంటున్నారు. మనం తినే తిండిలో ఎల్ల కల్తీ లేకుండా ఉంది? ఎవడు ఒరిజినల్ గా కనిపెట్టిండు? ప్రతి ఒక్క దాంట్లో కల్తీయే ఉంది. ఆయన కల్తీ తప్పు చేయలేదు. 10 రూపాయల బన్. అసలు బన్ అంటే ఎట్లుంటది? మెత్తగా ఉంటది. ఇటుకరాయలు లెక్క ఉంటుందా? ఈ బన్ను మెత్తగా ఉందా అని వాడు వచ్చి చూపిస్తుండు. మరి దానికి బుద్ధి ఉందా వచ్చిన వానికి కొంచెమైనా? ఆయన మంచి జెన్యూన్ అమ్ముకుండు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. జెన్యూన్ అనిపించింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. జెన్యూన్ లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎవ్వరు సపోర్ట్ చేయరు. జెన్యూన్ అనిపించింది కాబట్టి, మంచిగా అనిపించింది కాబట్టి సపోర్ట్ గా ఈ రోజు ఆయన వచ్చిండు.